గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో నేరాలు 8% పెరిగాయని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. గత ఏడాది 27,322 కేసులు నమోదు కాగా ఏడాది 29,156 కేసులు రిజిస్టర్ అయ్యాయన్నారు. ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా మహిళలపై నేరాలు తగ్గాయని చెప్పారు. కాగా సైబర్ క్రైమ్ కేసులు మాత్రం భారీగా పెరిగాయని తెలిపారు సిపి. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది నేరాల శాతం పెరిగింది. 2023లో సైబరాబాద్ పరిధిలో జరిగిన క్రైమ్ పై రివ్యూ చేసిన సిపి అవినాష్ మహంతి గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పారు. సైబర్ క్రైమ్ కేసులు ఈసారి ఎక్కువగా నమోదయ్యాయన్నారు. గత ఏడాది 4,850 కేసులు నమోదు కాగా ఈసారి 5,342 సైబర్ క్రైమ్ కేసులు రికార్డ్ అయ్యాయని చెప్పారు. సైబర్ క్రైమ్ ద్వారా బాధితులు 232 కోట్ల రూపాయలు కోల్పోగా 46 కోట్ల రికవరీ చేశామని తెలిపారు. ఇక వివిధ కేసుల్లో ఈ ఏడాది 3,432 మందికి శిక్షలు పడేలా చేశామని సిపి పేర్కొన్నారు. From law and order perspective, it has been a very active year for us. Cyberabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant. People lose a lot of money, lot of their hard-earned money, their properties in that. So వాళ్ళకి ఒక ప్రాపర్ డెలివరీ ఆఫ్ జస్టిస్ మనం ఎన్ష్యూర్ చేయడానికి అది చాలా ట్రై చేస్తాం. దిస్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఎ న్యూ వన్. సైబర్ క్రైమ్ అది కంటిన్యూస్లీ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ ఆన్ ద రైజ్ అండ్ ఇట్ ఈస్ అ important matter of concern. So that subject will continue to remain important for us in the coming year also. Percentage iga 29,000 undi, last year 27 undedi, so 2,000 on 27, so that roughly translates to how much, about 7 to 8%. ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 277 డ్రగ్స్ కేసులు నమోదవగా 567 మందిని అరెస్టు చేశామని సిపి అవినాష్ మహంతి చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 6,676 కేజీల గంజాయితో పాటు 27 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 1,271 మందిని జైలుకు పంపామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయల చలాన్లు విధించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 24,318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి ఆర్టీఏకి రిఫర్ చేశామన్నారు. Focused activity on where the drugs are coming from, where are they going, who are the main peddlers, కొంచెం systematic way లో will definitely focus. It will take some time for this activity. Enforcement, of course, we will be doing it continuously. Adi mem non-stop and danikem we don't need to prepare for that. That we'll be doing now every time. But intelligence and focused tracking of drug consignments, we are working on it already. ఇక మహిళలను వేధించిన 2,587 మందిని షీ టీమ్స్ ద్వారా అరెస్ట్ చేశామని తెలిపారు సిపి అవినాష్ మహంతి. సైబరాబాద్ పరిధిలో మొత్తంగా 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద 1,347 ఆపరేషన్స్ చేసి 1,829 మంది చిన్నారులను రెస్క్యూ చేశామని వెల్లడించారు. కేపీ చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్న సిపి కన్ఫెషన్ లో అతను చెప్పిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే ఇచ్చామన్న సిపి కమర్షియల్ ఈవెంట్స్ కు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులతో పాటు న్యూసెన్స్ క్రియేట్ చేసే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.